గురువుగారు, విష్ణు సహస్రనామ స్తోత్రాలలో భూతభృత్ అనే నామానికి ఉన్న అర్థం ఏంటో తెలియచేయండి. భూతభృత్ భూతధరణాత్ అని అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న భూతములనన్నింటినీ భరించేవాడు ఆ భూతభృత్. మనము విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన అంటూ మొట్టమొదటి శ్లోకంలో ఏ టైం స్పేస్ మ్యాటర్ పదార్థము ప్రదేశము సమయము ఈ మూడు ఏర్పడటానికి కారణమైనటువంటి చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని ఈ శ్లోకంలో మనం స్మరిస్తాం. ఈ మూడింటిని ఏర్పరిచింది ఆ పరమాత్మతత్వమే. దీనిలో భూతముల యొక్క భారాన్నంతా వహించేవాడు ఆ స్వామి. దీనికి ఉదాహరణగా ఒక అద్భుతమైన కథ చెప్తారు. శ్రీరంగంలో ఆ శ్రీరంగనాథుడి యొక్క ప్రసాదాన్ని భక్తులకందరికీ సమర్పించేటువంటి సమయంలో ఒక భక్తుడు తన సంతానం అంతా తీసుకొని వచ్చి ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. అధిక సంతానంతో బాధపడుతున్న ఆ భక్తుడి వల్ల మిగతా భక్తులందరికీ కూడా అసౌకర్యం కలుగుతూ ఉండేది. ప్రతిరోజు ప్రసాదం సమయానికి వచ్చి ప్రసాదంలో సగం తానే తీసుకొని తన పిల్లల పొట్ట నింపుతున్న ఆ భక్తుడిని చూచి జాలిపడాలో కోప్పడాలో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే వారు ఈ విషయాన్ని శ్రీమద్ రామానుజాచార్యుల వారికి తెలియజేశారు. వారు ఆ భక్తుడిని చూచి పిలిచి, నీకు విష్ణు సహస్రనామం వచ్చా అని అడిగారు. ఆయన భూతభృత్ అన్న శబ్దం దాకా చెప్పి తర్వాత చదవలేకపోతూ ఉన్నాడు. ఆయన కారణంగా అందరికీ ఇబ్బంది కలగటం చూచి, ఎందుకు అందరినీ ఇబ్బంది పెడతావు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్నాడు. స్వామివారి యొక్క సలహాను మన్నించి ఆ బహుకుటుంబీకుడు ఆ క్షేత్రాన్ని వదిలి ఆ నగరంలోనే వేరొక ప్రదేశానికి వెళ్ళాడు. విచిత్రం ఏమిటంటే మరునాటి నుంచి ప్రసాద పళ్ళెరాలలో ఒక పళ్ళెం మాయం కావడం ప్రారంభించింది. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమవుతోంది ఈ ప్రసాదం? ప్రసాదం పెట్టే సమయానికి అంతర్ధానం అవుతుంది, మళ్ళీ పళ్ళెరాలన్నింటినీ శుభ్రం చేసే సమయానికి తిరిగి వస్తుంది. ఇది రామానుజాచార్యులకు తెలిసి తానే స్వయంగా ఆ భక్తుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. స్వామిని చూడగానే ఆ భక్తుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి, నేను అక్కడ అందరికీ అసౌకర్యం కలిగిస్తున్నానని ప్రతిరోజు ప్రసాదాన్ని పళ్ళెరాల్లో పెట్టి మీ భక్తుడి ద్వారా నాకు పంపిస్తున్నారే, మీ కటాక్షాన్ని కృపను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటూ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. నేను ప్రసాదం పంపించటం ఏమిటి అని రామానుజాచార్యుల వారు ఆశ్చర్యపోయి, ప్రతినిత్యము విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభువు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన అంటూ భూతములనన్నింటినీ భరించేటువంటి ఓ భగవాన్, నిన్ను నేను ప్రతినిత్యము కీర్తిస్తున్నాను కదా అన్న భావనతో ఉన్న ఈ భక్తుడిని ఆ స్వామి ఎందుకు కరుణించడు? ప్రతిరోజు ప్రసాదాన్ని ఈ భక్తుడికి అందించేవాడు ఆ పరమాత్మయే అన్న సత్యాన్ని గుర్తించి ఆనంద అశ్రువులు కంట వెంట రాలుతూ ఉండగా ఆశ్చర్యపోయారు రామానుజాచార్యుల వారు. కనుక భారాన్నంతా ఆ భగవంతుడి మీద వేసి నీ ప్రయోజకత్వమంతా నిమిత్త మాత్రమే అన్న భావనతో జీవితాన్ని నువ్వు గడపగలిగితే నిన్ను కటాక్షించటానికి ఆ స్వామి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాడు.